సర్వీస్ నౌ జావా స్క్రిప్ట్. సో ఏంటి ఇక్కడ సర్వీస్ నౌ అనేటువంటిది ఇప్పటివరకు మనం చూసిన దాని ప్రకారంగా సర్వీస్ నౌలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అయితే ఉన్నాయని తెలుసు మనకు. సర్వీస్ నౌ ఐటీఎస్ఎం అని, ఐటీఓఎం అని, ఐటీబిఎం అని, సో సిఎస్ఎం అని డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అయితే సర్వీస్ నౌలో చూడడం జరిగింది. అయితే మరి జావా స్క్రిప్ట్ అనేటువంటిది యాక్చువల్గా చెప్పాలి అంటే మాడ్యూల్ అయితే కాదు. సో సర్వీస్ నౌలో ఎక్కడైతే మనం ఐటీఎస్ఎం కానీ, ఐటీఓఎం కానీ, సో ఇంకా సిఎస్ఎం కానీ ఏవైతే మాడ్యూల్స్ వాడుతున్నామో దానిలో మనం ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటిది సో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ జావా స్క్రిప్ట్ను వాడుకుని మనం ఏం చేస్తాం, మనం ఒక కొన్ని ప్రోగ్రామింగ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసుకోవడం కానీ, ఒక ఫామ్ మీద కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ రూల్స్ కానీ అటువంటి ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో దానికోసమే మనం జావా స్క్రిప్ట్ను ప్రాపర్గా నేర్చుకోవడం కోసమే ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది. అసలు డెమోన్స్ట్రేషన్లో అసలు జావా స్క్రిప్ట్ అనేటువంటిది మన సర్వీస్ నౌలో ఎందుకుంది, సో ఒకవేళ ఉన్నా కూడా ఏంటంటే మనకి ఏ విధంగా కేటగరైజ్ చేసాము, ఒకవేళ జావా స్క్రిప్ట్లో మనం ఏది నేర్చుకుంటే మనం పర్ఫెక్ట్గా సర్వీస్ నౌలో స్క్రిప్టింగ్ రాయగలుగుతాం అనే విషయాన్ని మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికంటే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. సో నేను గమనించిన దాని ప్రకారంగా ఏంటి అంటే సర్వీస్ నౌలో రావడం ఎందుకు అంటే చాలామంది ఏ విధంగా సర్వీస్ నౌలోకి వస్తుంటారంటే ఇట్ ఈస్ ఎ లో కోడింగ్ ప్లాట్ఫామ్ అని వస్తుంటారు. అంటే సర్వీస్ నౌలో ఏంటంటే తక్కువ మొత్తంలో ప్రెజర్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా కోడింగ్ అనేటువంటి చాలా తక్కువ మొత్తంలో యూజ్ చేయొచ్చు కాబట్టి మేబీ కొంచెం ప్రెజర్ ఫ్రీగా ఉండొచ్చు అనే విషయం కొద్దీ మన సర్వీస్ నౌలోకి అందరు రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్తాను. మరి కోడింగ్ అనేటువంటిది ఉంటుంది కదా, అయినా కూడా ప్రెజర్ ఫ్రీగా ఎలా జాబ్ చేయొచ్చు, అదేవిధంగా సో లో కోడింగ్ ప్లాట్ఫామ్ అని ఎలా అంటారు, ఇక్కడ కూడా కోడింగ్ ఉంటుంది కదా అంటే సర్వీస్ నౌ ఏం చేసిందట అంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఒక లాంగ్వేజ్ని తీసుకొని, అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తీసుకొని ఏం చేసిందట, సో తనకు అనుగుణంగా కొన్ని రకాల ఏపీఐస్ని అయితే క్రియేట్ చేసుకుంది. ఆ ఏపీఐస్తోనే సర్వీస్ నౌలో స్క్రిప్టింగ్ అనేటువంటి స్టార్ట్ అయిపోయింది. అంతేకాని మీరు అదర్ దాన్ సర్వీస్ నౌ కాకుండా, సర్వీస్ నౌలో ఉండేటువంటి ఏపీఐస్ కాకుండా మీరు నార్మల్ జావా స్క్రిప్ట్ కనుక నేర్చుకొని సర్వీస్ నౌలో డైరెక్ట్గా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అని వెళ్తే సో ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మనం బయట చూసేటువంటి సర్వీస్ నౌకు ఇక్కడ ఉండేటువంటి మనం బయట చూసేటువంటి జావా స్క్రిప్ట్కు ఇక్కడ ఉండేటువంటి సర్వీస్ నౌలో ఉండేటువంటి జావా స్క్రిప్ట్కు చాలా వరకు తేడా ఉంటుంది. కొంత సో జావా స్క్రిప్ట్ను బేసిక్స్ మెథడాలజీని మాత్రమే వాడుకుంటాం తప్ప మనం ఇక్కడ ఏపీఎస్ అనేటువంటి క్లియర్గా చూడబోతున్నాం. సో అసలు ఏంటి అనేటువంటి క్లియర్గా చూద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడ మనం స్క్రిప్ట్ రాయాలా, ఎక్కడ స్క్రిప్ట్ అనేటువంటి రాయకూడదు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే సర్వీస్ నౌ ఏం చేసింది ఇక్కడ, వన్స్ వీ లెర్న్ హౌ పవర్ఫుల్ స్క్రిప్టింగ్ కెన్ బి ఇన్ సర్వీస్ నౌ ఇట్ వుడ్ బి ఈజీ టు ట్రై అండ్ డూ ఎవ్రీథింగ్ విత్ కస్టమ్ స్క్రిప్ట్స్ అన్నారు. సో జనరల్గా మన రియల్ టైం వరల్డ్లో ఏంటంటే మనం అదర్ దాన్ సర్వీస్ నౌ గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటే ఏంటంటే ఏదైనా కూడా స్క్రిప్టింగ్ ద్వారా మనం చేయగలుగుతాం. స్క్రిప్టింగ్ ద్వారా మనం సో ఏదైనా ఒక ఫామ్ క్రియేట్ చేసుకోవడం కానీ, లేదా ఫామ్ మీద కావాల్సినటువంటి అప్లికేషన్స్ అనేటువంటి మనం చేయడం కానీ అవన్నీ కూడా దీని ద్వారా చేసుకుంటాం, కస్టమైజ్డ్ స్క్రిప్టింగ్స్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ మన సర్వీస్ నౌలో ఏముంటుందంటే ఎ వైస్ పర్సన్ వన్స్ సెడ్ దట్ వెన్ ఆల్ యూ హ్యావ్ ఈజ్ ఎ హ్యామర్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఎ నేల్ అన్నారు. సో మనం చూసే విధానం బట్టి ఇదంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక జస్ట్ సెంటెన్స్ చెప్పడం జరిగింది, కానీ జనరల్గా మనం మాట్లాడుకుంటే ఏంటంటే మనం చూసే విధానం బట్టి అంటే మెథడ్ అప్రోచింగ్ అనేటువంటిది మారిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కాన్ఫిగరేషన్ చేయాల్సి వచ్చింది, ఆ కాన్ఫిగరేషన్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు సర్వీస్ నౌలో ఒక పర్టికులర్గా నాకు ఏంటంటే ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకుందాం. ఏంటి ఆ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ అనేటువంటిది సో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఆ ఫీల్డ్ అనేటువంటిది ఇన్విజిబుల్లో ఉండాలి అన్నారు అనుకోండి. సో అక్కడ ఏంటి, మనం స్క్రిప్ట్ రాయాలా వద్దు అనేటువంటిది యాజ్ ఎ డెవలపర్గా మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఆ క్లయింట్ ఎవరైతే ఉంటారో హీ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ వెదర్ వీ కెన్ యూజ్ ద స్క్రిప్టింగ్ ఆర్ నాట్. అక్కడ స్క్రిప్టింగ్ మనం వాడొచ్చా లేదా అనేటువంటిది అతను డిసైడ్ చేయలేడు. ఎవరు డిసైడ్ చేయాలా, యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్గా మనం ఎవరైతే ఎక్కడైతే ఉన్నామో సో మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం అవుతుందా లేదా. ఎందుకంటే ఆ కాన్ఫిగరేషన్ చేయాల్సినటువంటి ప్లేస్లో మనం స్క్రిప్టింగ్ రాసామనుకోండి, ఇట్ ఈస్ సమ్వాట్ సో డిఫికల్టీ
అండ్ మళ్ళీ అక్కడ ఏమవుతుంది, ప్రతి దానికి మనం స్క్రిప్టింగ్ రాసినటువంటి ఒక పొజిషన్ వచ్చేసి ఏంటంటే అగైన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ వాట్ ఇస్ ఇట్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ కాంప్లెక్స్గా మనం మారిపోవడం జరుగుతుంది. ప్రతి దానికి స్క్రిప్టింగ్ రాయడం అంటే మళ్ళీ స్క్రిప్టింగ్ అనేటువంటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అయితే సర్వీస్ నోలో ఏంటంటే కొన్ని ఏరియాస్లో మనం ఎక్కడ పాసిబిలిటీస్ ఉంటాయో అక్కడ సర్వీస్ నోలో కాన్ఫిగరేషన్ పార్ట్ ఉన్నాయి. ఏదైతే మేజర్గా తప్పని పరిస్థితులు మనం స్క్రిప్టింగ్ రాయాలనుకునేటువంటి ప్లేస్లో మాత్రమే మనం స్క్రిప్టింగ్ అనేటువంటిది యూజ్ చేసుకోవాల్సి అవసరం ఉంటుంది. ఇంకంతే తప్ప అన్ని చోట్ల అయితే స్క్రిప్టింగ్ అనేటువంటిది వాడకపోవచ్చు. ఓకే, సో ఇక్కడ మరి ఇప్పుడు ఎక్కడ మనం నెససరీగా ఉంటాయి అంటే నెసెసిటీ అనేటువంటిది ఎక్కడ ఉంది, స్క్రిప్టింగ్ రాయాల్సిన అవసరం ఎక్కడ ఉంది, ఎక్కడ స్క్రిప్టింగ్ రాయాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఎలా డిసైడ్ చేస్తాం ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we can go to the making a field dynamically read only, mandatory or hidden based on the value of another field value on the client అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం లేదు. ఎందుకు, మనం జనరల్గా మనం మాట్లాడుకుంటే సర్వీస్ నౌ ITSMలో మనకు ఒక అప్లికేషన్ అనేటువంటిది ఉంది. ఆ అప్లికేషన్ ఏంటి, సో ఏదైతే UI పాలసీస్ అనేటువంటి ఒక అప్లికేషన్ అంటే ఆ UI పాలసీస్ అనేటువంటి అప్లికేషన్ ద్వారా మేము ఏం చేయొచ్చట, ఏదైనా ఒక ఫీల్డ్ అనేటువంటిది రీడ్ ఓన్లీ కావచ్చు, మ్యాండేటరీ కావచ్చు, లేదా హిడెన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి, వేరొక ఫీల్డ్ యొక్క వాల్యూ మీద డిపెండ్ అయిపోయి మాత్రమే చేయొచ్చు. అంతేగాని సో మనం ఖచ్చితంగా ఇక్కడ స్క్రిప్టింగ్ రాయాల్సిన అవసరం అయితే లేదు. సో మీ అందరికీ UI పాలసీస్ అనేటువంటి తెలిసే ఉంటుంది, మీకు నేను చూపిస్తాను ఇక్కడ. సో దీనికోసం నేను నా యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో UI పాలసీస్లో ఏంటి అంటే స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయొచ్చు, సో రాయకుండా మనం కాన్ఫిగరేషన్ కూడా చేయొచ్చు. సో చూడండి ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసుకొని UI పాలసీస్ అన్నారనుకోండి, UI పాలసీస్ అన్నారు. ఈ UI పాలసీస్ ద్వారా మనం ఏం చేయొచ్చట, ఇక్కడ ఏమేం చేయొచ్చు, ఒక UI పాలసీస్ నేను రాయాలి అనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్కి ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని తీసుకోబోతున్నాను నేను. ఓకే, SN31 లేదు, SN32 అనేటువంటిది ఒక సో UI పాలసీస్ అనేటువంటిది ఉంది అనుకుందాం. రైట్, చూద్దాం. సో ఇక్కడ ఒక UI పాలసీని తీసుకుంటే ఈ UI పాలసీస్ ద్వారా ఏంటి, నా కండిషన్ అనేటువంటి ఏంటి అంటే, సో ఏదైనా మనం ఇక్కడ కండిషన్ చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే, సో గ్రేడ్ అనేటువంటిది నర్సరీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమేమి కావాలన్నారు, ఇక్కడ నెంబర్ అనేటువంటిది ఏం కావాలన్నారు, రీడ్ ఓన్లీ కావాలన్నారు, నేమ్ అనేటువంటిది కాస్త మ్యాండేటరీ కావాలన్నారు. అంటే ఏంటి, సో ఇంత సింపుల్గా కాన్ఫిగరేషన్ అనేటువంటి చేసేటువంటి పొజిషన్ ఉన్నప్పుడు మళ్ళీ స్క్రిప్టింగ్ ఎందుకు రాసుకోవాలండి, అవసరం లేదు కదా. సో స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎక్కడైతే అవసరం అవుతుంది లేదు అనేటువంటిది ఫస్ట్ మనం ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరము లేదు అనేటువంటిది ఇక్కడ ఒక డైనమిక్గా రీడ్ ఓన్లీ కానీ మ్యాండేటరీ కానీ హిడెన్ కానీ లేదా సో ఇంకా మనం చెప్పాలంటే ఇవే మ్యాక్సిమం అయితే 3 వాల్యూసే ఉంటాయి, మ్యాండేటరీ, రీడ్ ఓన్లీ ఆర్ హిడెన్. ఈ మూడింటి మీద మన స్క్రిప్టింగ్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ సో అలర్టింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఫీల్డ్ ఆన్ ద సర్వర్ అపాన్ సబ్మిషన్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సబ్మిషన్ చేయబోతున్నాం అనుకుందాం, ఫామ్ను సబ్మిషన్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా ఒక అలర్ట్ అనేటువంటి ఇవ్వాలి. లేదు ఇప్పుడు మనం ఒక సర్వర్ సైడ్ బిజినెస్ రూల్ అనేది రాస్తున్నాం అనుకోండి, సో ఆ బిజినెస్ రూల్లో కూడా ఏంటి అంటే కాన్ఫిగరేషన్ పార్ట్ ఉంటుంది. జస్ట్ లైక్ ఏంటంటే స్క్రిప్టింగ్ రాయకుండా జస్ట్ లైక్ అక్కడ ఒక మెసేజ్ డిస్ప్లే కావాలనుకోండి, సో ఆ మెసేజ్ని కూడా ఏం చేయొచ్చు, వితౌట్ స్క్రిప్టింగ్ మనం మెసేజ్ని డిస్ప్లే చేయొచ్చు. సో ఇలా కొన్ని ప్లేసెస్లో ఏంటంటే స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం అయితే లేదు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే మన స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం ఉంది. ప్రివెంటింగ్ ఆర్ రిజెక్టింగ్ అపాన్ అప్డేట్ అండర్ సర్టెన్ కండిషన్స్ అపాన్ సబ్మిషన్ అన్నారు. మీ అందరికీ స్క్రిప్టింగ్ మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది, ఎందుకంటే ఫర్దర్గా మనం స్క్రిప్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ నేను చెప్తాను. ఇక్కడ అబౌట్ యాక్షన్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది, ఎక్కడ బిజినెస్ రూల్స్లో ఉంటుంది. ఆ బిజినెస్ రూల్లో అబౌట్ యాక్షన్ అనేటువంటిది ఏంటంటే మనం చేసేటువంటి యాక్టివిటీని అది ఆపేస్తుందట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా రికార్డ్ని క్రియేట్ చేద్దామన్నా అనుకోండి, యాజ్ పర్ ది యూజర్స్ రోల్స్ ప్రకారంగా మేబీ ఆ యూజర్కు పర్టికులర్గా ఆ రికార్డ్ని క్రియేట్ చేసే అధికారం లేదనుకోండి, సో మేబీ ఇట్ విల్ బి స్టాప్. సో లేదు అలా కాకుండా ఆ యూజర్ డిలీట్ చేస్తున్నాడు, రికార్డ్ని డిలీట్ చేస్తున్నాడు లేదా అప్డేట్ చేస్తున్నాడు అనుకోండి, చేసేటువంటి యాక్టివిటీని ఆపడానికి యూజ్ చేసేదే అబౌట్ యాక్షన్ అంటారు. అంటే జస్ట్ లైక్ అగైనెస్ట్ ఆఫ్ ది యూజర్ యాక్షన్.
సో దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సో అబౌట్ యాక్షన్ అంటారు. ఈ అబౌట్ యాక్షన్ అనేటువంటిది మనం స్క్రిప్టింగ్ ప్రకారంగా రాసుకోవచ్చు. అదేవిధంగా నాన్ స్క్రిప్టింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారంగా కూడా మనం బిజినెస్ రూల్స్లో రాసుకోవచ్చు. సో కాబట్టి చూడండి, ఈ ఈ పొజిషన్స్లో అంటే ఈ ప్లేసెస్ లోపల స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం లేదు అనేటువంటి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకేనా? సో అంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మనకు స్క్రిప్టింగ్ రాయకుండా కూడా మనకు ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఉంది అని చెప్పడానికి మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. సో ప్రొవైడింగ్ అన్ ఇన్ఫర్మేషనల్ ఆర్ ఎర్రర్ మెసేజ్ టు ద యూజర్ అపాన్ సబ్మిషన్ అన్నాం. చెప్పాను కదా మీకు ఇక్కడ, ఏదైతే ఒక ఎర్రర్ మెసేజ్ కానీ లేదంటే యూజర్కి సంబంధించినటువంటి ఏదైనా సబ్మిషన్ చేసేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాలి, అంటే ఆ యూజర్కి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యొక్క ఫీల్డ్స్ అనేటువంటిది ఫిలప్ చేయకుండా సింపుల్గా అతను సబ్మిట్ చేస్తున్నాడు అనుకోండి. సో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఫిలప్ చేయకుండా సబ్మిట్ చేస్తున్నాడు అనుకుందాం. ఇలా కొన్ని ఏరియాస్లో ఏంటంటే వితౌట్ స్క్రిప్టింగ్ వీ కెన్ షో ది ఎర్రర్ బాక్స్ ఆర్ వీ కెన్ షో ది ఏంటి మెసేజ్. సో ఒక ఎర్రర్ బాక్సే కావచ్చు లేదా ఒక మెసేజే కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఏంటి స్క్రిప్టింగ్ రాయకుండా కూడా మనకు పాసిబిలిటీస్ అయితే ఉన్నాయట, అంటే కొన్ని ఏరియాస్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మరి ఇక్కడ ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం, ఎక్కడి వరకు మనం స్క్రిప్టింగ్ అనేటువంటిది వాడుకోకపోయినా పర్లేదు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నేను చెప్పుకోయేది ఏంటి అంటే ఎక్కడ స్క్రిప్టింగ్ అనేటువంటిది నెసెసరీ అంటే అవసరము. సో ఫస్ట్ మనకి ఏంటి స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎక్కడ అవసరం లేదో తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎక్కడ అవసరమో తెలుసుకుందాం. అప్పుడే మనకి ఏంటంటే యాజ్ ఏ డెవలపర్గా వీ కెన్ ఈజీ టు ఐడెంటిఫై సో జావా స్క్రిప్టింగ్ వేర్ వి రిక్వైర్ టు రైట్ ఎ స్క్రిప్టింగ్, అదర్వైజ్ సో యూ షుడ్ నాట్ రైట్ అండ్ సింప్లీ వీ కెన్ కాన్ఫిగర్ ఇట్. మనకు సింపుల్గా ఏదైతే కాన్ఫిగరేషన్ ద్వారా పోయేదాన్ని కూడా స్క్రిప్టింగ్ రాయడం కానీ లేదా సో స్క్రిప్టింగ్ రాసే దగ్గర కాన్ఫిగరేషన్ కోసం ఏదైతే చూడడం కానీ ఇట్ ఈస్ సో డిఫికల్ట్. సో దట్స్ ద రీజన్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వేర్ వీ షుడ్ నాట్ యూజ్ ఎ స్క్రిప్టింగ్ అండ్ వేర్ వీ షుడ్ యూజ్ ఇన్ స్క్రిప్టింగ్. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే స్క్రిప్టింగ్ అనేటువంటిది ఎక్కడ మనకు అవసరము నెసెసరీ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సో సెట్టింగ్ వన్ ఫీల్డ్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ అనదర్ ఫీల్డ్ ఇన్ ద క్లయింట్ అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్ మీద తీసుకుందాం. ఒక ఫామ్ మీద నేను ఒక ఫీల్డ్ యొక్క వాల్యూ అనేటువంటిది మార్చేస్తున్నాను అనుకోండి. ఆ ఫీల్డ్లో ఉన్న వాల్యూ మారడంతో ఆ ఫీల్డ్లో వాల్యూ ఏది మారితే ఇంకొక ఫీల్డ్లో ఉన్నటువంటి వాల్యూ మారాలి. ఓకేనా? ఒక ఫీల్డ్లో ఉన్నటువంటి వాల్యూ మారుతుంటే ఇంకొక ఫీల్డ్లో ఉన్నటువంటి వాల్యూ మారాలి అనుకున్నట్లయితే సో అది ఖచ్చితంగా స్క్రిప్టింగ్ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ రైటింగ్ ఎనీ స్క్రిప్ట్. సో ఇక్కడ పాసిబుల్ అంటే స్క్రిప్టింగ్ లేకుండా అయితే పాసిబుల్ అయితే కాదని క్లియర్గా అర్థమైపోతుంది. సో ఎందుకంటే కండిషన్స్ ఉన్నాయి, అక్కడ ఏది మారితే ఏం జరగాలనేటువంటిది ఖచ్చితంగా స్క్రిప్టింగ్ రాయాల్సిందే. సో ఇట్స్ ఎ నెసెసరీ, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే creating a new record programmatically based on a client or server side action or event అన్నారు. ఏదైనా ఒక యాక్షన్ అనేటువంటిది ట్రిగ్గర్ అయింది లేదా ఏదైనా ఒక కండిషన్ అనేటువంటి సాటిస్ఫై అయింది అనుకున్నట్లయితే ఆ కండిషన్ సాటిస్ఫై దాని మీద బేస్ చేసుకొని మనకి ఏం కావాలట, వేరొక టేబుల్లో కానీ లేదా అదే టేబుల్లో ఒక రికార్డ్ క్రియేట్ కావడం కానీ సో లేదా సో వేరొక టేబుల్లో ఏదైనా అప్డేషన్స్ చేయడం కానీ అవన్నీ జరగాలి అనుకుంటే అవన్నీ దేని ద్వారా సాధ్యమవుతాయి, స్క్రిప్టింగ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతాయట. వితౌట్ స్క్రిప్టింగ్ అనేటువంటి పాసిబిలిటీ కాదు అన్నారు. అంటే ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి, ఎక్కడ స్క్రిప్టింగ్ అనేటువంటి వాడుకుంటారు ఎక్కడ స్క్రిప్టింగ్ అనేటువంటిది వాడదు అనేటువంటి క్లియర్గా అర్థమై ఉండాలా. సో ఈ ప్లేసెస్లో స్క్రిప్టింగ్ అనేటువంటిది వాడడం జరుగుతుందట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ ఏ ఫీల్డ్ వాల్యూ ఆన్ ఏ రికార్డ్ దట్ కెనాట్ బి డైరెక్ట్లీ డాట్ వాక్ టు ఏ ఫ్రమ్ ది రికార్డ్ దట్ ట్రిగర్డ్ ది ఈవెంట్ అన్నారు. మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ టేబుల్ నుండి నేను యూజర్ యొక్క డేటా తీసుకున్నాను అనుకుందాం. సో మీకు నేను చూపిస్తాను ఇక్కడ, జస్ట్ ఏ మినిట్. సో ఇక్కడ నేను శాంపుల్ అనేటువంటి ఒక టేబుల్ తీసుకున్నాను అనుకోండి. ఈ శాంపుల్ టేబుల్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ సర్వీస్ నౌలో ఉండేటువంటి స్క్రిప్టింగ్ అనేటువంటి నెసెసిటీ. ఓకే, ఎందుకు అనేటువంటిది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ న్యూ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏముంది, యూజర్ అనేటువంటి ఒక ఫీల్డ్ ఉంది, ఈమెయిల్ అని ఉంది, ఫోన్ అనేటువంటిది ఉంది కదా. సో యూజర్, ఈమెయిల్, ఫోన్ అనేటువంటి ఉన్నాయి. యూజర్ అంటే ఏంటి, ఇది రెఫరెన్స్ ఫీల్డ్గా తీసుకున్నాను. ఏ టేబుల్ని రెఫరెన్స్ తీసుకున్నాను అంటే సో యూజర్ టేబుల్ని రెఫరెన్స్గా తీసుకున్నాను.
Okay, listen carefully. Whenever I select a user, then automatically that user table record should populate in a email and phone. So సేమ్ రిలేటెడ్ ఫీల్డ్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏంటంటే నేను అబిల్ ట్యూటర్ అనేటువంటి ఒక ఏంటి యూజర్ని తీసుకున్నాను అనుకోండి. ఆ అబిల్ ట్యూటర్ యొక్క ఏంటి ఈమెయిల్ కావచ్చు, ఫోన్ నెంబర్ అనేటువంటిది ఏం కావాలా, ఆటోమేటిక్గా నాకు ఈమెయిల్ అనేటువంటి దానిలో, ఫోన్ అనేటువంటి దానిలో నాకు పాపులేట్ కావాలి. ఇది ఎక్కడి నుండి వస్తుంది డేటా? నేను డాట్ వాకింగ్ చేయట్లేదు, నేను ఐ డోంట్ వాంట్ యూజ్ ఎ డాట్ వాకింగ్. సో డాట్ వాకింగ్ చేస్తే సింపుల్గా వస్తుంది, బట్ అలా కాదు. డాట్ వాకింగ్ కాకుండా నాకున్నటువంటి ఫీల్డ్లోనే నాకు డేటా అనేటువంటిది వచ్చి పడాలి అంటే ఎలా జరుగుతుంది అంటే బై యూజింగ్ ఆఫ్ సో ఏంటి స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ద్వారా మనకు పాసిబిలిటీ ఉంటుంది, రైట్? సో సింప్లీ వెన్ ఎవర్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ అబిల్ ట్యూటర్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఏమొచ్చేసింది, ఆ అబిల్ ట్యూటర్ యొక్క మెయిల్ ఐడి వచ్చేసింది, ఏంటి ఫోన్ నెంబర్ వచ్చేసింది. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఏంటి, యూజర్ టేబుల్లో నుండి వచ్చేసింది, ఈ టేబుల్లో రికార్డ్ కాదు. ఇలా నాకేంటి ఒక టేబుల్ యొక్క రికార్డ్స్ యొక్క వాల్యూస్ను ఇంకొక టేబుల్లో నాకు పాపులేట్ చేయాలంటే ఖచ్చితంగా నాకు ఏం కావాలా, స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరము. మేబీ అది నేను స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ రాసానా, క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ రాసానా, ఏది రాసానా అనేటువంటి తర్వాత విషయం. ఓకేనా, రైట్. సో మరి ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వ్యాలిడేట్ ద కంటెంట్స్ ఆఫ్ ఏ ఫీల్డ్ అన్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఫీల్డ్లో వాల్యూ అనేటువంటిది ప్రాపర్గా సేవ్ చేయబడిందా లేదా, సో లేదా ఒక ప్రాపర్గా వాల్యూ అనేటువంటిది ఇవ్వబడిందా లేదా అనేటువంటిది క్లియర్గా దేని ద్వారా చెక్ చేసుకోవచ్చు అంటే వీ కెన్ చెక్ బై యూజింగ్ ఆఫ్ ఏ స్క్రిప్టింగ్ ఓన్లీ. సో సింపుల్గా చెప్పాలంటే మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే, సో ఇప్పుడు సపోజ్ ఒక టేబుల్ను క్రియేట్ చేశాను, ఒక ఫీల్డ్ అనేటువంటి ఉంది అనుకుందాం. సో ఆ ఫీల్డ్లో నేను నెంబర్ మాత్రమే ఇవ్వాలి. సో అది ఖచ్చితంగా ఏంటి, సో బ్యాక్ ఎండ్లో నేను దాని యొక్క ఫీల్డ్ యొక్క టైప్ అనేటువంటిది ఏమి ఇచ్చానంటే నెంబర్ అనేది మాత్రమే ఇచ్చాను అనుకుందాం. సో నెంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ నెంబర్ కాకుండా నేను లెటర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎంట్రీ చేసేటప్పుడు ఏంటి లెటర్స్ ఇచ్చాను అనుకుందాం. అటువంటిప్పుడు ఏం చేయాలి, అక్కడ అది వ్యాలిడేషన్ చేసేసి రియల్గా పర్టికులర్ కండిషన్ అనేటువంటి సాటిస్ఫై అయిందా లేదా, లేదు. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ అనేటువంటిది నేను ఆ ఫీల్డ్లో ఇవ్వాల్సింది నెంబరే అయినప్పటికీ నెంబర్ అనేటువంటిది కూడా నేను బ్యాక్ ఎండ్లో స్క్రిప్టింగ్ ఏం రాసుకున్నానంట అంటే సో 10 కంటే బిలో ఉండేటువంటి నెంబరే ఇవ్వాలి. సో 10 కంటే ఎబో ఉన్న నెంబర్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయకూడదు అనుకున్నట్లయితే అది దేని ద్వారా సాధ్యమవుతుంది, చెక్ చేయడం, వ్యాలిడేషన్ చేయడం దేని ద్వారా అవుతుందట అంటే బై యూజింగ్ ఆఫ్ సో స్క్రిప్టింగ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చెక్ చేసుకుంటుంది ఆ ఫీల్డ్లో ఏ వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఇస్తే ఏం చేయాలా, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజర్కి పంపించాలా, లేదంటే ఒక ఏంటి మెసేజ్ అనేటువంటిది ఫార్వర్డ్ చేయాల్సిందేనా, లేదా అక్కడ అప్డేషన్ ఆపేయాలా, అబౌట్ యాక్షన్ అనేటువంటిది రన్ కావాలనేటువంటి ప్రతి ఒక్క కంటెంట్ అనేటువంటిది దేనికి రిలేటెడ్గా ఉంటుందట, ఆ వ్యాలిడేషన్కు రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరమే. ఓకేనా, ఇట్స్ ఎ నెసెసిటీ. సో ఈ విధంగా మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్స్ వేర్ స్క్రిప్టింగ్ ఈజ్ నెసెసరీ అనే దగ్గర ఇవన్నీ తీసుకోవడం అయితే జరిగింది. ఈ ప్లేసెస్లో ఖచ్చితంగా మనకు స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరము. సో దట్స్ అ క్లియర్ థింగ్. సో అర్థమైంది కదా, ఎక్కడైతే స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం లేదో, ఎక్కడ స్క్రిప్టింగ్ అనేటువంటిది అవసరం ఉందో దాన్ని డిఫరెన్షియేట్ కనుక చేసుకోగలిగితే సో మనకు క్లియర్గా ఎక్కడెక్కడ స్క్రిప్టింగ్ అనేటువంటి రాయాలో తెలిసింది. అయితే ఇప్పుడు మనకి ఏంటి, అసలు సర్వీస్ నోలోకి వచ్చిన తర్వాత ఏంటట, ఈ యొక్క జావా స్క్రిప్ట్ అనేటువంటిది సర్వీస్ నోలోకి రాగానే జావా స్క్రిప్ట్ అనేటువంటిది 2 టైప్స్గా విడిపోయిందండి. ఓకే, ఒకటి క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్గా మారింది, ఇంకొకటి వచ్చేసి సర్వర్ సైడ్ జావా స్క్రిప్ట్గా మారిపోయింది. అసలు ఎందుకు మారింది ఏంటి అనేటువంటి క్లియర్గా చూద్దాం. ఏంటి ఇక్కడ ఇనిషియల్లీ సో సర్వీస్ నౌ నేమ్ వాజ్ గ్లైడ్ సాఫ్ట్. While that was a long time ago, there are still some indicators of the company's history, such as in the naming of ServiceNow scripting API suite, the Glide API. సో ఇక్కడ అసలు ఏంటి మీనింగ్ ఏంటంటే, ఇనిషియల్గా ServiceNow అనేటువంటిది మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని యొక్క కంపెనీ నేమ్ ఏంటంటే ServiceNow అయితే కాదు. ఆ కంపెనీ నేమ్ ఏంటంటే గ్లైడ్ సాఫ్ట్ అనేటువంటి ఒక కంపెనీ నేమ్, గ్లైడ్ సాఫ్ట్ టెక్నాలజీస్ అనేటువంటిది దాని యొక్క కంపెనీ నేమ్. అయితే
ఎప్పుడైతే ఆ కంపెనీ అనేటువంటిది ఇనిషియల్‌గా వచ్చినప్పుడు దాని యొక్క నేమ్ అనేటువంటిది గ్లైడ్ సాఫ్ట్ ఉందో, కాబట్టి అది ఏపీఐస్ క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క దాని యొక్క ఏపీఐకి ఒక పేరు ఇచ్చేసుకుంది. ఏమని ఇచ్చుకుంది? కంపెనీ యొక్క పేరే ఇచ్చేసుకుంది. గ్లైడ్ ఏపీఐ అని ఇవ్వడం అయితే జరిగింది. అందుకే ఈ గ్లైడ్ ఏపీఐస్‌ని మనం నేర్చుకోవాలా. ఒక్కసారి గనుక ఈ గ్లైడ్ ఏపీఐస్‌ని గనుక మనం ప్రాపర్‌గా నేర్చుకున్నాం. ఎన్నైతే గ్లైడ్ ఏపీఐస్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనం ప్రాపర్‌గా మాట్లాడుకున్నాము అంటే, దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నామంటే, మనం సర్వీస్ నౌలో మీరు స్క్రిప్టింగ్ రాసేటప్పుడు మీరు ఏ రకమైనటువంటి స్క్రిప్ట్ రాయాలనుకున్నా కూడా సింపుల్‌గా రాయొచ్చు. ఓకే. సో, లేదు ఏదో ఒక దగ్గర నుండి మీకు స్క్రిప్టింగ్ అనేటువంటిది వచ్చింది. జస్ట్ లైక్ రెఫరెన్స్ లాగా వేరొక దగ్గర నుండి మీరు కాపీ చేసుకున్నారంటే అట్‌లీస్ట్ యూ కెన్ ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దట్ స్క్రిప్ట్. సో, ఆ స్క్రిప్టింగ్‌లో ఏముంది? అసలు ఏంటి అనేటువంటి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయగలిగితే, సో, నెక్స్ట్ లెవెల్‌లో ఏంటి దాన్ని ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలా? సో, ఇప్పుడు ఏంటి అంటే సింపుల్‌గా మన భాషలో చెప్పుకోవాలంటే, ఒక అబ్బాయి కాపీ కొడుతున్నాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ? కనీసం చూసి రాసేంత ఏంటి నాలెడ్జ్ ఉంది అని అర్థం. సో, మనకు ఫస్ట్ ఏంటి ఆ చూసి రాసేంత నాలెడ్జ్ అనేటువంటిది రావాలి అంటే ఫస్ట్ తెలియాలి. లెటర్స్ ఏంటో తెలియాలి. సేమ్ ఇక్కడ కూడా ఏంటి అంటే మనం జావా స్క్రిప్ట్ అనేటువంటిది సర్వీస్ నౌలో ఉండేటువంటి ఏపీఐస్ అనేటువంటిది ఏ ఏపీఐ దేనికి వాడబడుతుంది? ఏ ఏపీఐని యూజ్ చేసుకొని మనం సో, ఏ విధంగా మనం ఏంటి కండిషన్ రాగానే ఆ కండిషన్‌కి ఏ ఏపీఐస్‌ని వాడుకొని మనం స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయాలనేటువంటిది కొంచెం ఇనిషియల్‌గా తెలిస్తే సరిపోతుంది. We can practice it more APIs, then automatically you will get a good knowledge on your scripting, right? So scripting is an important part of the service now, and many different types of records support scripting in one or more fields. So some scripts execute server side and some execute client side. Server scripts execute on the server as they do have access to a different set of programming interfaces than client scripts అన్నారు. So because client scripts execute within the browser, thus only scripts which are included in the web page and sent from the server to the browser can be executed or called within client scripts అన్నారు. సో ఏంటి ఈ యొక్క పారాగ్రాఫ్ యొక్క మీనింగ్ ఏంటంటే మన భాషలో మనం సింపుల్గా మాట్లాడుకుందాం. అసలు సర్వీస్ నౌలో ఏంటి జావా స్క్రిప్ట్ అనేటువంటిది రెండుగా విడగొట్టబడింది. ఒకటి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్గా మారింది. ఇంకొకటి వచ్చేసి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్గా మారిపోవడం అయితే జరిగింది. ఇక్కడ క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్గా మారిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ రెండు కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఎందుకు మార్చారు మరి? రీజన్ ఏంటి అంటే క్లయింట్ సైడ్ వల్ల కొన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయట. అంటే క్లయింట్ సైడ్ అనేటువంటిది దేనికి పనిచేస్తుందంటే ఓన్లీ బ్రౌజర్ మీద మాత్రమే పనిచేస్తుంది. బ్యాక్ ఎండ్‌లో ఏం జరిగింది డేటా అనేటువంటి దానికి సంబంధం లేదు. జస్ట్ లైక్ బ్రౌజర్ ఓపెన్ చేసామా ఆ బ్రౌజర్ మీద ఏమేమి జరుగుతున్నాయి, జస్ట్ లైక్ బ్రౌజర్ మీద చేంజెస్ అనేటువంటిది సో మొత్తాన్ని కూడా క్లయింట్ సైడ్ నుండి మనం రాసుకోవడం జరిగింది. ఆ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఆ ఏపీఐస్ అనేటువంటిది కూడా దానికోసమే క్రియేట్ చేయబడ్డాయి. మరి సర్వర్ సైడ్ అంటే ఏంటంటే డేటా ఎక్కడైతే స్టోర్ అయిపోయిందో, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్లో ఏదో ఒక ప్లేస్లో డేటా అనేటువంటి స్టోర్ అయింది అనుకుందాం. ఆ స్టోర్ అయినటువంటి ప్లేస్ నుండి డేటాను రిట్రైవ్ చేసుకోవడం కావచ్చు, డేటాను క్రియేట్ చేసుకోవడం కావచ్చు, అంటే రికార్డ్స్ని క్రియేట్ చేసుకోవడం కావచ్చు. ఈ మొత్తంగా సర్వర్తో ఎప్పుడైతే రిలేషన్షిప్ ఉన్నటువంటి ఆ స్క్రిప్టింగ్ మొత్తాన్ని కూడా నేను సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్లో రాసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ నేను రిట్రైవ్ చేయాలి అనుకోండి. ఎలా చేస్తాను? ఆ స్క్రిప్టింగ్ అనేటువంటి ఏ స్క్రిప్టింగ్ వాడతాను అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగే. ఎందుకంటే ఖచ్చితంగా డేటాను మనం తీసుకొని వస్తున్నాం సర్వర్లో ఉండి, ఖచ్చితంగా వీ కెన్ యూజ్ ది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. సో ఇలా మనకేంటి కొన్ని రకాల ఏరియాస్లో మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ వాడుకోవాల్సిన అవసరం వచ్చింది. కొన్ని ఏరియాస్లో మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది వాడుకోవడం అవసరం వచ్చింది. కాబట్టి దీన్ని సర్వీస్ నౌ ఏం చేసింది, రెండుగా విడగొట్టబడింది. అండ్ దీంతో పాటుగా క్లయింట్ సైడ్ కొన్ని ఏపీఐస్ని క్రియేట్ చేసింది వాడుకోవడానికి, అదేవిధంగా సర్వర్ సైడ్ కూడా కొన్ని ఏపీఐస్ని క్రియేట్ చేసింది వాడుకోవడానికి. అర్థమైంది కదా? సో ఈ విధంగా ఇది క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటి మనం చూసుకున్నాం. మరి క్లయింట్ సైడ్ ఏపీఐస్ ఏమున్నాయి ఫస్ట్? సో ఏమేమి ఉన్నాయి జస్ట్ ఒక్కసారి మీకు జస్ట్ చూపిస్తాను. ఆ క్లయింట్ సైడ్ ఏమున్నాయి దాని మీద మన ట్రైనింగ్లో ఏంటంటే, నేను ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నానో ఆ ట్రైనింగ్లో ఏంటంటే ఒక్కొక్క
క్లయింట్ సైడ్ ఏపీఐ మీద కావచ్చు, లేదంటే సర్వర్ సైడ్ ఏపీఐ మీద కావచ్చు, మనం క్లియర్‌గా ఒక్కొక్క ఏపీఐ మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో, నేను ఒక ఎగ్జాంపుల్ మీద నేను కాన్సంట్రేషన్ చేసి, ఎగ్జాంపుల్ అనేటువంటిది చెప్పిన తర్వాత మళ్ళీ మీతో పాటుగా మీకు కూడా ఒక అసైన్‌మెంట్ లాగా ఇచ్చేసి నేను ఆ ఎగ్జాంపుల్ మీద ఒక జస్ట్ లైక్ స్క్రిప్టింగ్ అనేటువంటిది రాయించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, దాని ద్వారా కొంచెం ప్రాక్టీస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, స్క్రిప్టింగ్ ఏరియాలో ప్రాక్టీస్ మీరు ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తే అంత పర్ఫెక్ట్‌గా మీరు స్క్రిప్టింగ్ మీద ఒక మంచి గ్రిప్ అనేది తెచ్చుకోగలుగుతారు. ఓకేనా? రైట్. సో, ఫస్ట్ వచ్చేసి G_form అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే గ్లైడ్ ఫార్మ్ ఆబ్జెక్ట్ అన్నట్టు ఇది. సో, గ్లైడ్ అనేటువంటి ఏదైతే గ్లైడ్ అనేటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీలో ఫార్మ్ మీద మనం ఏదైతే చేంజెస్ చేయబోతున్నామో అవన్నిటిని కూడా రాసుకోవడం జరిగింది. ఎక్కడ రాసుకుంటారట? ఇట్ అలోస్ యూ టు యాక్సెస్, సెట్ అండ్ గెట్ వాల్యూస్ ఫ్రమ్ ది ఫార్మ్ ఎలిమెంట్స్ అండ్ ఫీల్డ్స్. దిస్ ఆబ్జెక్ట్ హ్యాస్ మెథడ్స్ to add field messages, set fields to mandatory, visible or read only and so on. సో ఈ G_form ద్వారా ఏమేం చేయొచ్చు? సో ఒక మెసేజ్ మనం డిస్ప్లే చేయొచ్చు. అదేవిధంగా మ్యాండేటరీ కానీ, విజిబుల్ కానీ, రీడ్ ఓన్లీ కానీ ఇవన్నీ కూడా మనకేంటి క్లయింట్ సైడ్ ఏపీఐస్ అయినటువంటి G_form ద్వారా మనం చేయొచ్చట. సో అదేవిధంగా G_user అన్నారనుకోండి. సో ఇదేంటి మరి గ్లైడ్ యూజర్ ఏంటి ఏం చెప్తుందంటే అంటే it allows to check if the current user has a given role. సో ఒక పర్టికులర్గా రోల్ ఇచ్చామనుకోండి ఆ యూజర్కు. సో అండ్ కంటైన్స్ ప్రాపర్టీస్ దట్ గివ్ యాక్సెస్ టు ద యూజర్స్ నేమ్ అండ్ ఐడి అన్నారు. ఈ పర్టికులర్గా లాగిన్ యూజర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ యొక్క రోల్స్ కానీ, అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఏమేమి ఉన్నాయనేటువంటి చెక్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ G_user అనేటువంటి ఒక ఏపీఐని అయితే వాడడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా ఏంటి మనకు క్లయింట్ సైడ్ ఉన్నటువంటి ఏపీఐస్ ఇవన్నీ కూడా. మరి G_list అనేటువంటి ఒక ఏపీఐ కూడా ఉంది. సో ఇదేంటి గ్లైడ్ లిస్ట్ అనేటువంటిది ఏంటి అంటే గ్లైడ్ లిస్ట్ V2 అంటారు, లేదా గ్లైడ్ లిస్ట్ V3 అనేటువంటిది అంటారు. ఇది ఏం చేస్తుందట అంటే దిస్ మెథడ్ టు గెట్, సెట్ ఆర్ చేంజ్ ద లిస్ట్ ఫిల్టర్, గ్రూప్ ద లిస్ట్ బై స్పెసిఫైడ్ కాలం. ఒక కాలం ప్రకారంగా ఆ పర్టికులర్గా ఉండేటువంటి రికార్డ్స్ను ఏదైతే లిస్ట్ను ఫిల్టర్ చేయడం కావచ్చు, లేదా గ్రూప్ చేయడం కావచ్చు, లేదా సెట్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ టు డిస్ప్లే పర్ పేజ్. ఒక పేజ్కి ఎన్ని రికార్డ్స్ అనేటువంటిది డిస్ప్లే చేయాలనేటువంటిది, అంటే ఇది లిస్ట్ వ్యూలోను మొత్తంగా మనకు కండిషన్స్ అనేవి అప్లై చేయడం జరుగుతుంది. ది G_list API is available from UI context menus and client side list UI actions only. ఇవి మ్యాక్సిమం UI కాంటెక్స్ట్ మెనూస్ అండ్ క్లయింట్ సైడ్ ఏపీఎస్లో మాత్రమే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయట. సో అర్థమైంది కదా? ఇంత సింపుల్గా మనం ఈ యొక్క ఇంతకుముందు మనం వాడుకున్నటువంటి G_user కావచ్చు, G_form కావచ్చు, అదేవిధంగా G_list అనేటువంటి వాటిని మనం వాడడం జరుగుతుంది. మరి ఇంకా చెప్పుకోవాలి అంటే G_menu అనేటువంటిది కూడా ఉంది. సో అదేం చేస్తుందట, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ UI కాంటెక్స్ట్ మెనూస్ ఇన్ ద ఆన్ షో స్క్రిప్ట్. సో ఎక్కడైతే స్క్రిప్టింగ్ అనేటువంటిది నడుస్తుందో, అంటే స్క్రిప్టింగ్ అనేటువంటి రన్ అవుతుందో, ఇట్ హ్యాస్ మెథడ్స్ టు కంట్రోల్ ద మెనూ ఐటమ్స్ దట్ do not show up in a UI context menu in ServiceNow అన్నారు. ఏదైతే మనం తీసుకునేటువంటి ఆ మెనూ ఐటమ్స్లో ఏదైతే ఉందో ఆ స్క్రిప్టింగ్ అనేటువంటి రన్ చేసేటప్పుడు ఏది మనకు ఆ మెనూ ఐటెంలో కనబడాలా, ఏది కనబడకూడదు అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా G_menu అనేటువంటి దాని ప్రకారంగా మనకు ఉంటుందట. సో ఖచ్చితంగా మనం ఏదైతే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ వాడుకోబోతున్నప్పుడు, లేదా క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ గురించి మనకు ఒక్కొక్క దాని గురించి నేను మాట్లాడే టైం లోపల మీకు క్లియర్గా దాని మీద ఎగ్జాంపుల్స్ అనేటువంటి చూపించే ప్రయత్నం చేస్తాను. గ్లైడ్ రికార్డ్ అనేటువంటిది ఉంది. ఈ గ్లైడ్ రికార్డ్ ఏంటంటే ఇది గ్లైడ్ ఏపీఐ అనేటువంటి ద్వారా వచ్చినటువంటి రికార్డే. ఇట్ మీన్స్ దాట్ బై విచ్ రికార్డ్స్ ఇన్ ద డేటాబేస్ ఆర్ జనరల్లీ యాక్సెస్డ్, రీడ్ అండ్ మాడిఫైడ్ అన్నారు. ఏదైతే ఒక రికార్డ్స్ అనేటువంటిది మనం రీడ్ చేయడం కానీ, యాక్సెస్ చేయడం కావచ్చు, లేదా మాడిఫైడ్ అనేటువంటిది జరగాలో అవన్నీ కూడా గ్లైడ్ రికార్డ్ అనేటువంటి ఏపీఐ ద్వారా జరుగుతుంటాయి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నటువంటిది. ఓకేనా? సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ గ్లైడ్ రికార్డ్ అనేటువంటి దేనికి వాడతామంట అంటే మనం ఎక్కువ మొత్తంలో సర్వర్ సైడ్ ఉన్నటువంటి వాటికి మాత్రమే వాడతాం. ఎక్కువగా మనకు గ్లైడ్ రికార్డ్ అనేటువంటిది కాస్త క్లయింట్ సైడ్ అయితే వాడము. బట్ ఇక్కడ జస్ట్ లైక్ గ్లైడ్ రికార్డ్ అనేటువంటిది డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనే విషయాన్ని జస్ట్ చెప్పడం అయితే జరిగింది. మోస్ట్లీ దీన్ని మనం సర్వర్ సైడే వాడతాం. ఓకేనా?
అండ్ ఇంకొకటి మనకు మెథడ్ ఉంది, దాన్ని గ్లైడ్ ఎజాక్స్ అనేటువంటిది అంటారు. సో ఈ గ్లైడ్ ఎజాక్స్ అంటే ఏంటంటే, సో as it allows to execute server-side code and receive a response back to the client, it does this asynchronously, meaning that unlike synchronizes queries and scripts that execute or retrieve data from the server, it does not look up or slow down the user's browser while it executes అన్నారు. సో మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, whenever we use the glide ajax methodology in a service now scripting area. So glide ajax methodology is nothing but we have is client side and server side two type of scriptings are there, right? సో ఇక్కడ ఏంటి, ఏదైతే టూ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్స్ ఉన్నాయో, సర్వర్ సైడ్ స్క్రిప్ట్ మనం క్లయింట్ సైడ్ వాడుకోవాలి అంటే ఒక మెథడాలజీ అనేటువంటి కావాలా, ఆ మెథడాలజీ గ్లైడ్ ఎజాక్స్ ద్వారా మనకు సాధ్యమవుతుంది. అంటే whenever we use a client side scripting, so we can use a glide ajax methodology to call the server side functions. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఏదైతే మనం రాసుకున్నామో దాన్ని కాల్ చేయడానికి మనం గ్లైడ్ ఎజాక్స్ అనేటువంటి మెథడాలజీని వాడుతున్నామట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ చెప్తాయి. ఇవన్నీ కూడా క్లయింట్ సైడ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్సే. సో ఇప్పుడు ఇంకా దాని గురించి కంటిన్యూషన్ చెప్పుకోవాలంటే, గ్లైడ్ ఎజాక్స్ ఇస్ ద మోస్ట్ పర్ఫార్మెన్స్ ఎఫిషియంట్ వే టు ఎగ్జిక్యూట్ సర్వర్ సైడ్ క్వెరీస్ అండ్ కోడ్ ఫ్రమ్ ది విత్ ఇన్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్స్ అన్నారు. సో ఎక్కడైతే మనం సర్వర్ సైడ్ కోడ్ ఉన్నటువంటి ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం క్లయింట్ సైడ్ తీసుకొని రావడానికి ఇక్కడ ఈ గ్లైడ్ ఎజాక్స్ అనేటువంటి ఒక మెథడాలజీ అయితే వాడడం జరుగుతుంది. సో దీంతో పాటుగా మరి సర్వర్ సైడ్ ఏపీఐస్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నాం మనం, క్లయింట్ సైడ్ ఏపీఐస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. మరి సర్వర్ సైడ్ ఏపీఐస్ అనేటువంటిది ఉన్నాయి. సో వాటి గురించి మనం కొంత డిస్కస్ చేసినట్లయితే, సో ది సర్వర్ సైడ్ ఏపీఐ సూట్ ఈజ్ ఏ broader than the client side API. So because making an API available on the client requires sending code from the server to the client, so which can slow page load timings. The server has the extremely low latency connection to the database, which makes more robotic scripting possible and much more efficient అన్నారు. సరే, ఇది థియరిటికల్గా ఉన్నటువంటి దాని కాకుండా సింపుల్గా మనం మాట్లాడుకుంటే, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్తో పోల్చుకుంటే స్లోగానే ఉంటుంది. ఎందుకు మరి స్లోగా ఉంటుంది అంటే, డేటాని ఎక్కడి నుండి తీసుకొని రావాలి మనం. సో సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనేటువంటిది మన సర్వర్లో ఉన్నటువంటి లేదా సర్వర్లో సేవ్ అయినటువంటి డేటా నేను రిట్రైవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా టైం దాన్ ది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, రైట్? సో కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఏంటంటే, ఇది కొన్ని రకాల ఏపీఐస్ని క్రియేట్ చేసుకుంది. ఆ ఏపీఐస్ని ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏంటి, ఎఫిషియెంట్గా దాని యొక్క డేటాను లేట్ అయినా పర్లేదు కానీ, సో డేటాను ప్రాపర్గా మనం ఏదైతే కండిషన్ ఇచ్చేసి మనం తీసుకొచ్చుకుంటామో ఆ కండిషన్ ప్రకారంగా డేటాను అయితే తెచ్చుకోవచ్చట. సో ఏమేమి ఉన్నాయి మరి దీనిలో, ఏమేమి ఉండబోతున్నాయి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. గ్లైడ్ అగ్రిగేట్ అనేటువంటి ఒక ఏపీఐ అనేది ఉంది. సో ఈ గ్లైడ్ అగ్రిగేట్ అనేటువంటి ఏపీఐ ఏం చేస్తుందట అంటే, ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్లైడ్ రికార్డ్ క్లాస్. ఒక గ్లైడ్ రికార్డ్ క్లాస్ యొక్క ఎక్స్టెన్షనే గ్లైడ్ అగ్రిగేట్ అంటాం. సో దీనివల్ల ఏం చేస్తారు, ఇక్కడ క్రియేటింగ్ డేటాబేస్ అగ్రిగేషన్స్ క్వెరీస్ సచ్ యాజ్ సమ్ కావచ్చు, కౌంట్ అని, మినిమం అండ్ మ్యాక్సిమం అనేటువంటి మొత్తాన్ని కూడా దేని ద్వారా మనం యూజ్ చేయొచ్చట, గ్లైడ్ అగ్రిగేట్ అనేటువంటి ఒక ఏపీఐ ద్వారా మనం. సో వీటన్నిటిని గ్లైడ్ అగ్రిగేట్ ద్వారా సో సమ్ కానీ, కౌంటింగ్ కానీ, మినిమం మ్యాక్సిమం అనేటువంటి దాన్ని కూడా చేయొచ్చట. అండ్ దీంతో పాటుగా సో ఎగ్జాంపుల్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది, చూద్దాం. సో వీ కెన్ రన్ ఏ క్వెరీ విత్ ఏ గివెన్ ఫిల్టర్ అండ్ గెట్ ఏ సమ్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ దీస్ ఐటమ్స్ ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ది పేరెంట్ టికెట్ అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక క్వెరీ వచ్చింది అనుకుందాం. సో ఏంటి ఆ క్వెరీ అంటే, ఒక చైల్డ్ ఏంటి టికెట్స్లో ఉన్నటువంటి ఆ కాస్ట్లో, లేదంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ అనుకుందాం. సూపర్ మార్కెట్లో మీరు గమనించండి, ఐటమ్స్ అనేటువంటిది ఉన్నాయనుకోండి. ఆ ఐటమ్స్ యొక్క ఇండివిజువల్ కాస్ట్ను నేను సమ్ చేసేసి ఆ పేరెంట్ టేబుల్ ఏదైతే ఉందో, పేరెంట్ టికెట్ ఏదైతే ఉందో దానిలోకి నేను మూవ్ చేయాలి అనుకున్నట్లయితే సమ్ చేయాలి అనేటువంటి వర్డ్ను ఇక్కడ గ్లైడ్ అగ్రిగేట్ ద్వారా మనం చేయొచ్చు. సో లేదా కౌంటింగ్ చేయాలి, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఎన్ని రికార్డ్స్ అనేటువంటి క్రియేట్ అయ్యాయి ఏంటనేటువంటి మొత్తంగా సో వీ కెన్ యూజ్ బై యూజింగ్ గ్లైడ్ అగ్రిగేట్ అనేటువంటి ఒక మెథడాలజీ ద్వారా చేయొచ్చు.
అండ్ ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే ఏంటంటే గ్లైడ్ డేట్ టైం అనేటువంటిది కూడా ఉంది. సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే మనకు ఏదైతే ఒక డేట్ అండ్ టైంను మనం తీసుకొని వచ్చేటువంటిది. For example, this is a class meant to help with the usage of glide date time fields as well as comparing one date and time to another date and time, or formatting a date or time from a string into a date or time object that can be used for time zone conversion and date or time calculations అన్నారు. అసలు ఏంటి మీనింగ్ ఏంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ గ్లైడ్ డేట్ టైం అన్నారు అనుకోండి. ఒక పర్టికులర్ టైం ఇచ్చాను, డేట్ ఇచ్చాను అనుకుందాం. సో ఒక డేట్కు ఇంకొక డేట్కు కంపారిజన్ చేయమన్నాను, లేదా ఒక టైంకి ఇంకో టైంకు నేను కంపారిజన్ చేయమనుకున్నట్లయితే ఈ గ్లైడ్ డేట్ టైం అనేటువంటి ద్వారా మనం డేట్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా సో అది కంపారిజన్ చేయడం కావచ్చు, ఐడెంటిఫికేషనే కావచ్చు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అండ్ టైం అనేటువంటిది ఏముంది, ఇప్పుడు సపోజ్ ఒక సింపుల్గా చెప్పాలి అంటే నేను ఒక గ్లైడ్ డేట్ టైం ద్వారా ఒక పర్టికులర్ టైం ఇచ్చేసి పర్టికులర్ డే ఇచ్చేసి ఈ రోజు కంటే ముందు క్రియేట్ అయినటువంటి రికార్డ్స్, ఈ డేట్ కంటే ముందు క్రియేట్ అయినటువంటి రికార్డ్స్ను నాకు ఫైండ్ అవుట్ చేయండి, లేదన్నా ఏదైనా అప్డేషన్ చేయండి అని అన్నాను అనుకోండి. అంటే ఇక్కడ గ్లైడ్ డేట్ అండ్ టైం అనేటువంటిది అయితే వాడడం జరుగుతుందని క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ టైం జోన్ ప్రకారంగా మనకు ఈ గ్లైడ్ డేట్ టైం అనేటువంటి క్లియర్గా సో యూజ్ అవుతుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు గ్లైడ్ డేట్ అన్నారనుకోండి, ఓన్లీ డేట్ మాత్రమే వితౌట్ టైమింగ్. సో మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్ చేసామనుకోండి, రెండు వేరువేరుగా ఉండేటువంటి ఒక డేట్స్ని తీసుకొని ఏ డేట్ అనేటువంటిది ఏంటి ముందుంది, ఏ డేట్ అనేటువంటి తర్వాతగా ఉంది. సో ఇలా కంపారిజన్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఆ డేట్ ఫీల్డ్ మీద మనం ఏంటి ఏదైనా క్యాలిక్యులేషన్స్ కూడా మనం ఇవ్వచ్చు. అది మన యొక్క లాజికల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం లాజిక్స్ మీద ఏదైతే డిపెండ్ అయ్యి మనం రాసుకుంటామో ఆ విధంగా ఉంటుంది. సో ఇంకా చెప్పుకోవాలి అంటే గ్లైడ్ రికార్డ్ అనేటువంటి ఏపీఐ కూడా ఉంది. సో ఇదేంటి మరి ఏపీఐ ఏం చేస్తుందంటే దిస్ ఇస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ubiquitous class in the service now, and it is both a server side and client side APIs. It is vastly different in behavior and capability on the client, but on the server it is a powerful and efficient means of querying the database for a given record or set of records అన్నారు. So as we can imagine, getting data into the database is something you might need to do quite often in a platform like ServiceNow అన్నారు. అసలు ఏంటి దీని మీనింగ్ ఏంటో మీకు సింపుల్గా చెప్తాను. గ్లైడ్ రికార్డ్ అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడైతే గ్లైడ్ రికార్డ్ అనేటువంటి వర్డ్ను వాడతామో సో వాడగానే ఏంటంటే అక్కడ ఇచ్చేటువంటి ఆ పెరాంథసిస్ లోపల మనం ఏదైతే ఒక టేబుల్ని తీసుకుంటామో ఆ టేబుల్లోని రికార్డ్స్ మొత్తాన్ని కూడా నేను తీసుకొని వచ్చేసి ఏంటంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ వేరియబుల్కి అసైన్ చేసినట్టే అవుతుందట. సో జస్ట్ లైక్ ఏంటంటే సో ఇది ఒక టేబుల్లో ఉన్నటువంటి మొత్తం డేటాను ఆ ఇచ్చినటువంటి ఆ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ మొత్తాన్ని తీసుకొచ్చేసి సో వేరొక దానికి అప్పచెప్తుందట. అటువంటి కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా నేను గ్లైడ్ రికార్డ్ అనేటువంటి ఏపీఐ ద్వారా రాయబోతాను. సో ఇక్కడ గ్లైడ్ ఎలిమెంట్ అనేటువంటిది కూడా ఉంది. సో మరి గ్లైడ్ ఎలిమెంట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే దిస్ ఈస్ ఎ క్లాస్ రెఫరెన్సింగ్ ఏ స్పెసిఫిక్ ఫీల్డ్ ఆన్ ఏ క్లయింట్ సైడ్ glide record object. To put in another way, you do not contract glide element objects in our code. Instead, each glide record object contains one property for one field on the record. This API provides methods for interacting with these fields and their values అన్నారు. సో ఏంటి ఇక్కడ గ్లైడ్ ఎలిమెంట్ అనేటువంటిది ఏం చెప్తున్నారా అంటే మనం ఎక్కడైతే ఒక పర్టికులర్గా స్పెసిఫిక్ ఫీల్డ్స్ అనేటువంటి తీసుకున్నాం, సో తీసుకున్నప్పుడు ఏంటి దాని మీద మనం ఏదైతే కోడ్ అనేటువంటి రన్ చేస్తున్నాం అనుకోండి, గ్లైడ్ రికార్డ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో దానికి గ్లైడ్ ఎలిమెంట్ అనేటువంటిది కూడా ఇన్ అడిషన్గా ఉంటుందట. సో ఇది మనం ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఏంటంటే క్లియర్గా చెప్పుకుందాం. జిఎస్ అనేటువంటిది కూడా యూజ్ చేస్తాం. సో జిఎస్ అనేటువంటిది ఏం చెప్తుందంటే దిస్ ఈజ్ ఎ రెఫరెన్స్ టు గ్లైడ్ సిస్టమ్. సో జిఎస్ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, ఇక్కడ గ్లైడ్ సిస్టమ్కే షార్ట్ ఫామ్ జిఎస్ అంటారు. ఇది ఏం చేస్తుంది, సిస్టమ్ సంబంధించినటువంటి ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాను తీసుకొని వస్తుందట. సో జస్ట్ లైక్ ఏంటంటే gs.info అన్నారు అనుకోండి, అంటే సిస్టంలో సంబంధించినటువంటి ఏదైతే సర్వర్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక అవుట్పుట్ మనం ఇవ్వాలి, gs.info అన్నారు అనుకోండి, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అది డిస్ప్లే చేస్తుంది యూజర్కు.
సో జిఎస్ డాట్ ఇక్కడ యాడ్ ఏంటి ఎర్రర్ మెసేజ్ అన్నారు, యాడ్ ఏంటి సో ఇన్ఫో మెసేజ్ అన్నారు. ఇవన్నీ ఏంటి ఒక సిస్టమ్ సంబంధించినటువంటి ఆ గ్లైడ్ సిస్టమ్ అనేటువంటిది ఏంటంటే సిస్టమ్ సంబంధించినటువంటి యూజర్ యొక్క పర్మిషన్సే కావచ్చు, లాగిన్ యొక్క ఇన్ఫర్మేషన్సే కావచ్చు, సిస్టమ్ యొక్క ప్రాపర్టీసే కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏంటి జిఎస్ అనేటువంటి దాని ద్వారా మనం యూజ్ చేసుకుంటాం. గ్లైడ్ సెషన్ అనేది కూడా ఉంటుంది. ఈ గ్లైడ్ సెషన్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఎ సర్వర్ సైడ్ ఆబ్జెక్ట్ దట్ కరెస్పాండ్స్ టు ది కరెంట్లీ సైన్ ఇన్ యూజర్ సెషన్స్. ఓకే, సో ఈ పర్టికులర్గా ఏ యూజర్ అయితే సైన్ ఇన్ అయ్యారో ఆ యూజర్ యొక్క సెషన్ ప్రకారంగా దాని డీటెయిల్స్ అనేటువంటి తీసుకుని వస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ మెథడ్స్ టు గెట్ ద రూల్స్ అసోసియేటెడ్ విత్ ద యూజర్ as well as set and retrieve data associated with their particular session. We can get an instance of the glide session object for the current user sessions by using the get session. సో ఒక పర్టికులర్గా యూజర్ ఉన్నాడు అనుకోండి, ఆ యూజర్ యొక్క సెషన్ ప్రకారంగా సో ఎలా తీసుకొని వస్తాను, ఏ యూజర్ ఉన్నాడు, అతని యొక్క డేటా నేను ఎలా తీసుకొని వస్తాను, ఇవన్నీ కూడా మనకి ఏంటి ఇక్కడ సో గ్లైడ్ సెషన్ అనేటువంటి ద్వారా మనకు సాధ్యమవుతుంది. ఒక యూజర్ యొక్క సెషన్ అనేటువంటిది ఎంతవరకు ఉంది, సో ఎంతవరకు ఆ లాగిన్ యూజర్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేటువంటిది మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్కు ఐడల్గా నేను యూజర్కి ఒక 1 అవర్ టైం మాత్రమే కేటాయించాను అనుకోండి, ఆ యూజర్ తర్వాత లాగౌట్ అయిపోవాలనుకోండి. సో అటువంటి ఆ సెషన్స్ అనేటువంటి అవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు ఇక్కడ వీ కెన్ యూస్ బై యూజింగ్ ఆఫ్ గ్లైడ్ సెషన్ అనేటువంటి ఒక మెథడాలజీ ప్రకారంగా సో ఆ లాగ్డ్ ఇన్ అయినటువంటి యూజర్ యొక్క డీటెయిల్స్ కావచ్చు, అతని యొక్క సెషన్స్ అనేటువంటి మనం క్లియర్గా మెయింటైన్ చేయొచ్చు దీని ద్వారా. సో ఫైనల్గా చెప్పాలి అంటే అసలు సర్వీస్ నో సంబంధించినటువంటి జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి అంటే అసలు ఏమేమి నేర్చుకోవాలి? ఫస్ట్ ఏవి నేర్చుకుంటే మనం ఒక గ్రిప్ తెచ్చుకోగలుగుతాం సర్వీస్ నో సంబంధించినటువంటి జావా స్క్రిప్ట్లో అంటే సర్వర్ సైడ్ అయితే గ్లైడ్ రికార్డ్ అనేటువంటిది, గ్లైడ్ అగ్రిగేట్ అని, గ్లైడ్ ఎలిమెంట్ అని, గ్లైడ్ డేట్ అండ్ టైం అని, గ్లైడ్ సెషన్ అని, గ్లైడ్ సిస్టమ్ అని ఇంతకుముందు చూపెట్టాను కదా. వీటి గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. వీటి మీద మనం ఎక్కువగా దీనిలో మళ్ళీ ఏంటి ఇవన్నీ గ్లైడ్ ఏపీఐస్ ఇవన్నీ. సో దీనిలో మనకి ఏంటి ఏపీఐస్ అనేటువంటిది గ్లైడ్ రికార్డ్లో కూడా చాలా ఉంటాయి, గ్లైడ్ అగ్రిగేట్లో ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి మనం వీటిని యూజ్ చేసుకొని ఏంటంటే మనం కొన్ని ఎగ్జాంపుల్ స్క్రిప్టింగ్స్ అనేటువంటిది సో డే టు డే లైఫ్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్ స్క్రిప్టింగ్స్ని వాడుకొని కొంత స్క్రిప్టింగ్ కనుక రాయగలిగాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏంటి దాని మీద ఒక నాలెడ్జ్ వస్తుంది. ఓహో, సో ఇలా రాయాలి, ఈ స్క్రిప్టింగ్ అనేటువంటి ఇక్కడ రాయడం ద్వారా మనకి ఏంటి ఈ స్క్రిప్టింగ్ ద్వారా ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేటువంటి ఒక క్లారిటీ అయితే వస్తుంది సర్వర్ సైడ్ గ్లైడ్ క్లాసెస్ ద్వారా. ఇది గ్లైడ్ క్లాసెస్, గ్లైడ్ ఏపీఐస్ అనేటువంటిది దీని ద్వారా మనం క్రియేట్ చేయబడినటువంటి ఉంటాయి. ఏదైతే మనం ట్రైనింగ్లో మనం 30 సెషన్స్ ఉంటాయి ట్రైనింగ్లో, ఈ 30 సెషన్స్లో ఏంటంటే ఒక్కొక్క దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ గ్లైడ్ రికార్డ్ ఉంది, ఈ గ్లైడ్ రికార్డ్ మీద ఈ గ్లైడ్ రికార్డ్ క్లాస్ మీద సో ఏమేమి గ్లైడ్ ఏపీఐస్ ఉన్నాయి, ఈ ఏపీఐస్ మీద ఒక్కొక్క ఏపీఐకి మనం ఒక ఎగ్జాంపుల్ అనేటువంటి స్క్రిప్టింగ్ తీసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, ఆ స్క్రిప్టింగ్ అనేటువంటి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత స్క్రిప్టింగ్ అనేటువంటి రాసిన తర్వాత మళ్ళీ ఆ స్క్రిప్టింగ్ అనేటువంటి ఎగ్జిక్యూట్ చేయగానే సో ఎలా రిజల్ట్ వస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ రిజల్ట్ అనేటువంటిది వస్తుందా రావట్లేదా, మరి ఏ మిస్టేక్స్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని గమనిస్తూ దాంతో పాటుగా మీకు కూడా ప్రాక్టీస్ కోసం ఏంటంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క సినారియో ఇచ్చేసి మీతో చేయించడం జరుగుతుంది. ఓకేనా, ఇది సర్వర్ సైడ్. మరి క్లయింట్ సైడ్ కూడా అలానే గ్లైడ్ రికార్డ్ అనేటువంటిది సో గ్లైడ్ ఎజాక్స్ అని, గ్లైడ్ ఫామ్ అని, గ్లైడ్ లిస్ట్ 2 అని, అదేవిధంగా గ్లైడ్ మెను అని, గ్లైడ్ మెనుకు సంబంధించినటువంటి గ్లైడ్ యూజర్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటి మనకి ఇక్కడ సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అయితే చూపిస్తాయి. సో ఈ క్లాసెస్ ప్రకారంగా ఎలా ఉంటాయి వీటి మీద యూస్ చేసేసి ఒక యూజర్ మీద మనం ఏంటి యూజర్ కావచ్చు లేదంటే ఒక ఫామ్ మీద మనం ఎలా అయితే స్క్రిప్టింగ్ రాయబోతున్నాం, క్లయింట్ సైడ్ ఎలా ఉంటుంది, సర్వర్ సైడ్ ఎలా ఉంటుంది అనేటువంటి ఇవి కనుక ప్రాపర్గా మీరు నేర్చుకున్నారా అనుకోండి సో 100% స్క్రిప్టింగ్ మీద ఒక గ్రిప్ వస్తుంది. దట్ టు సర్వీస్ నౌలో ఉండేటువంటి జావా స్క్రిప్ట్ మీద గ్రిప్ వస్తుంది. సో ముందు చెప్పేది ఏంటంటే మనం బయట ఉన్నటువంటి జావా స్క్రిప్ట్ వేరు, ఇక్కడ ఉండేటువంటి జావా స్క్రిప్ట్ వేరు అని మనం ఇనిషియల్గా మనం స్టార్ట్ చేసినప్పుడే చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ ఏంటి మీకు ఇవన్నీ ఏపీఐస్ ఎవరు క్రియేట్ చేశారు? ఏపీఐస్ ఇవి సర్వీస్లో మాత్రమే క్రియేట్ చేసింది, బయట ఉన్నటువంటి జావా స్క్రిప్ట్ క్రియేట్ చేయలేదు. సో జావా స్క్రిప్ట్ ఏం చెప్తుందంటే మెథడాలజీని మాత్రమే ఇస్తుంది తప్ప ఈ ఏపీఐస్ అనేటువంటిది ఏం చెప్తాయి అక్కడ జరిగేటువంటి ఏదైతే
ఆ బ్యాక్ ఎండ్లో సపోజ్ నేను ఒక డేట్ను చెక్ చేసుకోవాలనుకోండి, గ్లైడ్ డేట్ టైం అనేటువంటి ఎవరు క్రియేట్ చేయబడింది? సర్వీస్ నవే క్రియేట్ చేశారు. అర్థమైందా? సో కాబట్టి గుర్తుంచుకోండి, సర్వీస్ నవ్ ఎప్పుడు కూడా బయట ఉండేటువంటి జావా స్క్రిప్ట్ మీద 100% డిపెండ్ కాదు. సర్వీస్ నవే ఏపీఐస్ని క్రియేట్ చేసుకుంది. సో మనం ఒక స్క్రిప్టింగ్ మీద నాలెడ్జ్ రావాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే మనం ఏపీఐస్ను ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఒకవేళ ఏపీఐ క్రియేట్ చేసినటువంటి ఏపీఐను మనం ఎలా యూజ్ చేసుకుంటాం, ఎక్కడెక్కడ ఈ ఏపీఐని వాడతాము. ఒక గ్లైడ్ ఏపీఐ ఉందనుకో, గ్లైడ్ క్లాస్ ఉందనుకోండి, ఈ గ్లైడ్ క్లాస్ను సో ఏ ప్లేసెస్లో వాడతాం అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కనుక మీరు ఏంటి స్క్రిప్టింగ్ రన్ చేసుకున్నారనుకోండి, 100% ఫ్యూచర్లో కూడా స్క్రిప్టింగ్ మీద ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. ఈ మధ్య కాలంలో స్క్రిప్టింగ్ మీరు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మీరు బాగా గమనించండి, మీరు సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఐటీఎస్ఎంఏ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ప్రోడక్ట్, సో ఆ మాడ్యూల్స్ ఏదైనా కూడా మీరు 50% క్వశ్చన్స్ అనేటువంటి స్క్రిప్టింగ్ మీదనే ఉంటున్నాయి. సో దట్ టు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళకి క్లియర్గా అర్థమై ఉంటుంది. సో ఆ స్క్రిప్టింగ్ అనేటువంటిది మనకు తెలిస్తే, స్క్రిప్టింగ్ మీద కనుక గ్రిప్ ఉందని వాళ్ళకి అర్థమవుతే, సో డెఫినెట్లీ దే మే రైట్ టు సో హైర్ యూ. సో వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కారణం ఏంటి అంటే స్క్రిప్టింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఆ స్క్రిప్టింగ్ మీద భయం కొద్దీ చాలా వరకు ఏంటి, సో సర్వీస్ నౌకు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా స్క్రిప్టింగ్ మీద భయం కొద్దీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకే, ఓహో ఇక్కడ కూడా స్క్రిప్టింగ్ ఉందట, మళ్ళీ జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఉంటుందట, నేను సూట్ కాలేకపోతాను అనేటువంటిది ఒక భయంగా ఉన్న వాళ్ళందరూ కూడా సో సర్వీస్ నోకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సర్వీస్ నోలో కూడా మళ్ళీ ఏంటి, నేను అడ్మిన్ చేస్తే సరిపోతుంది, సో నాకు డెవలప్మెంట్ అంటే మళ్ళీ నాకు డెవలప్మెంట్ రోల్లో మళ్ళీ స్క్రిప్టింగ్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి భయం కూడా ఉంది. ఆ భయం పోవాలంటే ముందు ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఒక్కొక్క ఏపీఐ ఏదైతే ఉందో ఆ ఏపీఐ మీద నేను ఏదైతే టాపిక్స్ చెప్తానో 30 సెషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ 30 సెషన్స్లో ఏంటంటే ఈ కోర్స్ లోపల 30 సెషన్స్ ఉంటాయి. 30 సెషన్స్లో నేను ఏదైతే ఒక్కొక్క గ్లైడ్ ఏపీఐ మీద నేను ఎగ్జాంపుల్ ఇస్తానో, నేను ఒక ఏంటి క్వెరీని నేను సాల్వ్ చేసి చూపిస్తాను. అట్ ద సేమ్ టైం అటువంటి క్వెరీనే నేను మోడల్గా ఉన్నటువంటి క్వెరీని మీకు ఇచ్చి మీతోనే సాల్వ్ చేపిస్తాను. సో ఎప్పుడైతే అలా చేశారనుకోండి, దాని మీద భయం పోతుంది, సో స్క్రిప్టింగ్ మీద మన నాలెడ్జ్ వస్తుంది, డౌట్స్ అనేటువంటిది పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి సో మీకు స్క్రిప్టింగ్ మీద మంచి నాలెడ్జ్ కావాలి అని అనుకుంటే, నాలెడ్జ్ రావాలి, భయం పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీటి మీద వర్కౌట్ చేయాల్సిందే. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మైక్ ఆన్ చేసి నాతో మాట్లాడొచ్చు. సో ఈ కోర్స్ మాత్రం ఏంటంటే 30 సెషన్స్ ఉండేటువంటి కోర్స్. సో కంప్లీట్లీ సర్వీస్ నౌకు సంబంధించినటువంటి జావా స్క్రిప్ట్ ఏపీఐస్ మీదనే ఉంటుంది ఈ కోర్స్ మొత్తంగా. 30 సెషన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు మైక్ ఆన్ చేసి నాతోని ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడొచ్చు. ఐ విల్ ట్రై టు జస్ట్ గైడ్ యూ.